కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నా పేరు డాక్టర్ జి బసవరాజ్ అండి. ఈ నీట్ ఎగ్జామినేషన్ విధానం గురించి కొన్ని విషయాలు మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాని గురించి నాకుండే ఈ మోర్ దాన్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ లెక్చరర్, టీచర్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ నేను మీతో పంచుకుంటాను ఈ మాటలు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మెయిన్ టార్గెట్ అటు ఎంపీసీ వాళ్ళకి కానీ బైపీసీ వాళ్ళకి కానీ వాళ్ళకైతే ఐఐటి, జేఈఈ మెయిన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఇంజనీరింగ్ ఎంసెట్. బైపీసీ వాళ్ళకైతే నేషనల్ వైడ్ నీట్ ఎగ్జామినేషన్. ఇది ఎవరు బైపీసీలో చేరినా ప్రధానంగా వాళ్ళ ఎయిమ్ 90% స్టూడెంట్స్, అంటే ఇంకా 10% తీసేస్తే 90% వరకు వాళ్ళ ప్రధాన ఉద్దేశం మెడికల్ సీటు, మంచి కాలేజీలో మంచి ర్యాంక్ సంపాదించి మెడికల్ సీటు పొంది ఉత్తీర్ణత చెంది ఒక అత్యధిక స్థితికి జీవితంలో వాళ్ళు చేరుకోవాలనేది వాళ్ళ తాపత్రయం. ఓకే, ఇందులో ప్రధానంగా నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అంటే ఈ సిబిఎస్ఈ సిలబస్ని బేస్ చేసుకొని, అంటే ఎన్సీఆర్టీ సిలబస్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషను నేషనల్ వైడ్ కండక్ట్ చేస్తున్నారు ఎన్ఐటి వాళ్ళు. సో ఈ ఎగ్జామినేషను ప్రిపరేషను చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ప్రతి విద్యార్థికి ఉంది. అంటే ఎవరికైతే ర్యాంకు కావాలని అనుకుంటారో, ఎవరైతే తమ జీవితాల్ని ఉత్తమ స్థితికి తీసుకోవాలనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ విధానం పాటించి తప్పనిసరిగా వాళ్ళు కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇందులో 720 మార్క్స్ అండి. టోటల్ మార్క్స్ 720, మీ అందరికీ తెలిసిన విషయమే. బైపీసీ వాళ్ళు కాబట్టి మెడికల్ స్ట్రీమ్ వాళ్ళకి 180 బాటనీ, 180 జువాలజీ, అంటే మొత్తం మీద 360 బయాలజీ అని ఉంటుంది. బయాలజీ పేరు మీదనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, బట్ టోటల్ మార్క్స్ 360. ఇకపోతే 180 ఫిజిక్స్, 180 కెమిస్ట్రీ. ఇది ఏదైనా మీరు తప్పు ఆన్సర్ పెట్టినట్లయితే, క్వశ్చన్ కనుక మీరు వదిలేస్తే నో ప్రాబ్లం, 4 మార్కులు పోతాయి. ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి, ప్రతి ప్రశ్నకి 4 మార్కులు. మీరు కనుక వదిలేస్తే 4 మార్కులు పోతాయి. తప్పు రాస్తే మాత్రం 5 మార్కులు పోతాయి, అంటే మైనస్ మార్క్స్ సిస్టమ్ ఉంది. కాబట్టి మీకు చాలా స్పష్టంగా ఆన్సర్ తెలుసు అంటేనే తప్ప, మీరు వేగ్గా ఉంటేనో, అంబిగ్యువస్గా ఉంటేనో, 50% కరెక్ట్ 40% కరెక్ట్ అనుకుంటేనో, వీలైనంత వరకు దాన్ని టచ్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ 4 మార్కులు పోతాయి, ఇంకొక మార్క్ అదనంగా పోయే అవకాశం ఉంటుంది. ఏం చేయాలో నేను చెప్తాను మీకు. మా సబ్జెక్టుకి సంబంధించి, బాటనీకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ప్రతి స్టూడెంటు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కనుక అయితే, ఐపీ ఎగ్జామినేషన్స్ అయితే మనం ఏం చెప్తామంటే ఇది 8 మార్క్స్ అండి, ఇది 2 మార్క్స్ అండి, ఇది 4 మార్క్స్ అండి, అది ఇంపార్టెంట్ అండి, ఇది అన్ఇంపార్టెంట్ అండి, ఇది ఫలానానికి మాత్రమే పనికొస్తుంది, ఇలా ఏదో చెప్తాం. బట్ ఇక్కడ అలా కాదండి. దయచేసి వినండి. మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ దాకా 2 టెక్స్ట్ బుక్స్ నీట్లో, అంటే 11th and 12th బయాలజీ బుక్స్, ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఇంపార్టెంట్. ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఇది మా అనుభవంతో చెప్పిన మాట. ప్రతి లైను మీద మీకు పట్టు ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే, విశేషంగా ఫిగర్స్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో, అటు జువాలజీ కానీ బాటనీ కానీ. ఆ ఫిగర్ డిస్క్రిప్షన్ కూడా కింద ఇచ్చాడు, లేబులింగ్ ఇచ్చాడు. వీటి మీద కూడా మీకు పట్టు ఉండాలి. ఎందుకంటే ఫిగర్ ఇచ్చి వాడు కొన్ని లేబుల్స్ మిస్ చేసి అక్కడ ఏం పాయింట్స్ ఉంటాయో కింద ఆప్షన్స్ లో ఇచ్చి మిమ్మల్ని ఆన్సర్ చేయమంటాడు. కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి, ముఖ్యంగా బైపీసీ వాళ్ళు కనుకైతే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని బాగా ప్రిపేర్ అయితే, అందులో ఉండే లైన్స్ని ప్రిపేర్ అయినట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రాగా పెద్దగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను అనుభవంతో చెప్తున్నాను. గత 7-8 సంవత్సరాల నుంచి, 6-8 సంవత్సరాల నుంచి కూడా టెక్స్ట్ బుక్ దాటి ఒక క్వశ్చన్ కూడా వాడు ఇవ్వట్లేదు బయటికి. ఎప్పుడో ఒకసారి మాత్రం ఎమర్సన్ గురించి అడిగాడు నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఒకసారి ఎప్పుడో ఇంకొక చిన్న క్వశ్చన్ క్రోమోజోమ్స్లో ఏదో ఒక క్వశ్చన్ అడిగాడు తప్ప, జనరల్గా టెక్స్ట్ బుక్ని దాటి బయటికి పోవటం లేదు. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ని ఫుల్గా
మీరు ఏది చదివినా ఎక్స్ట్రాగా టెక్స్ట్ బుక్ చదివిన తర్వాతనే రెండో దానికి వెళ్ళండి. ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ ఇన్కంప్లీట్ చేసి బయట వాటి కోసం మీరు వెంపర్లు ఆడాల్సిన అవసరం లేదు, బయట బుక్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ విశేషం ఏంటంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ ఇచ్చి ఒకటి కరెక్ట్, లేదా మల్టిపుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. అంటే 4 ఆన్సర్లు 5 ఆన్సర్లు, దాంట్లో 3 కరెక్ట్ కావచ్చు, 2 కరెక్ట్ కావచ్చు, 4 కూడా కరెక్ట్ కావచ్చు. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. అంటే స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, లేదా 2 స్టేట్మెంట్స్ రాంగ్. ఇవి ఆప్షన్స్. కాబట్టి స్టేట్మెంట్స్ అంటే ఎలా ఉంటుంది? టెక్స్ట్ బుక్ లో ఉండే స్టేట్మెంట్స్ ఎక్కువగా అడుగుతాడు. అంటే లైన్స్ అనమాట. అంటే దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందంటే యూ షుడ్ బి థరో విత్ ది టెక్స్ట్ బుక్. అసర్షన్, రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది కరెక్టా కాదా ముందు మనం అనుకోవాలి. దాని తర్వాత వచ్చే రీజను స్టేట్మెంట్ని డిస్క్రైబ్ చేస్తుందా, ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, చెయ్యదా, దాని ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవునా కాదా. అర్థమైందండి? సో ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీని మీద మీరు సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప ఈ క్వశ్చన్స్ మనం టచ్ చేయలేమండి. ఎందుకంటే అసలు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, చేయదా. ఎందుకంటే ఆప్షన్స్లో ఏ అనేది అసర్షను, ఆర్ అనేది రీజను. ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ అంటాడు. ఆరు ఏని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఫస్ట్ ఆప్షన్. ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, ఆర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ అంటాడు. అది రెండవ ఆప్షన్. 2 కరెక్టే కానీ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఆర్ స్టేట్మెంట్ అనేది ఏకి ఎక్స్ప్లెనేషన్ కాదు, వివరణ ఎక్స్ప్లెనేషన్ అంటే కాదు, ఇట్స్ నాట్. అలాగే ఏ తప్పు, ఏ రాంగు, ఆర్ రైటు ఒక 3వ ఆప్షన్. 4వ ఆప్షను ఏ రైటు, ఆర్ రాంగ్. ఇలా ఏవో ఉంటాయి. ఈ ఆప్షన్స్ అటు ఇటు కూడా మార్చచ్చు. నేను చెప్పిన ఫస్ట్ లాస్ట్లో పెట్టచ్చు, లాస్ట్ ఫస్ట్లో పెట్టచ్చు. క్వశ్చన్కి ఇది మార్పు ఉంటుందండి. అంచేత మై డియర్ స్టూడెంట్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆర్డర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు. వాడు ఆప్షను అదే అయినా కూడా నెంబర్స్ మార్చచ్చు, నెంబర్ జంబలింగ్ చేయొచ్చు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అంచేత ఆ రీజన్ అనేటువంటిది అసర్షన్ని అంటే ఆ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా చేయదా అనే దానికి ఖచ్చితమైన సబ్జెక్ట్ అవగాహన ఉంటే తప్ప మీరు చేయలేరు. కాబట్టి మీరు సబ్జెక్ట్ని ఒప్పజెప్పడం కాదండి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అది వాడు హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. సబ్జెక్టుని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోకుండా మీరు కనుక ఊరికే ఒప్పజెప్పిన వాళ్ళకి కూడా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏదైనా మీరు ఆన్సర్ చేయగలరేమో కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీ టీచర్స్ ద్వారా మీరు ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకొని దాని ఇన్నర్ మీనింగ్ తెలుసుకొని ఉంటాం అనేది చాలా అవసరం. ఇకపోతే మ్యాచింగ్ అండి, కాలం 1 కాలం 2 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏబిసిడి 1 2 3 4 ఒకవైపు 1 2 3 4 ఇస్తాడు రోమన్ లెటర్స్లో, రెండో వైపు ఏబిసిడి ఇస్తాడు. మ్యాచింగ్ అనమాట. ఇవి కొంతవరకు మీరు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే చెయ్యొచ్చండి. అది అంత కష్టంగా ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి మ్యాచింగ్ టైపు. తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ఇంకొక తమాషా అయింది. అంటే స్టేట్మెంట్ మీకు నిజంగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పగలరు అది ఆ స్టేట్మెంట్ కరెక్టా రాంగా అనేది. అర్థమైందండి? ఇప్పుడు ఉదాహరణకి మియాసిస్, డ్యూరింగ్ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 బోత్ ఆర్ ఐడెంటికల్ టైప్ ఆఫ్ డివిజన్స్. మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 బోత్ ఆర్ ఐడెంటికల్ అన్నా అనుకోండి, అది రాంగ్ అని మీరు చెప్పచ్చు. ఎందుకంటే మియాసిస్ 1 మియాసిస్ 2 ఐడెంటికల్ కాదు. మియాసిస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ మైటాసిస్ స్టేజెస్, బట్ మియాసిస్ 1 ఈజ్ డిఫరెంట్. కాబట్టి మియాసిస్ 1 మనం రిడక్షన్ అంటాం. యాక్చువల్లీ క్రోమోజోమల్ నెంబర్ ఈజ్ రెడ్యూస్ టు హాఫ్ ఇన్ మియాసిస్ 1. అంచేత మియాసిస్ 1లో ఫార్మ్ అయినటువంటి డాటర్ సెల్సే మియాసిస్ 2కి మదర్ సెల్స్ అవుతాయి. దానిలో మళ్ళీ మియాసిస్ 2 జరుగుతుంది. కాబట్టి మియోసైట్ అంటే ఏమండి? తర్వాత మియోసైట్ ఎటువంటి ఏ మియోసైట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? మియోసైట్ అంటే ఎస్ఎల్ విచ్ అండర్ మియాసిస్. అది ఆల్గేలో మియోసైట్ ఎలా ఉంటుంది, బ్రయోఫైట్స్లో మియోసైట్ ఏమిటి, లేకపోతే యానిమల్స్లో మియోసైట్ ఏమిటి, వేటిల్లో జైగోట్ మియోసైట్గా ఉంటుంది. ఇటువంటి వాటి మీద కొంత అవగాహన మీకు ఉండాలి. అలాగే మీకు ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ ఇచ్చున్నాడండి. దీని మీద చక్కటి అవగాహన ఉండాలి మీకు. లైట్ ఫేస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చేత మీకు ముఖ్యంగా ఈ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కిమీ ఆస్మాటిక్ థియరీలో హైడ్రోజన్ ప్రోటాన్స్ ట్రాన్స్లోకేషన్ అంచేత మీకు లైట్ ఫేస్లో ముఖ్యంగా నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో PS1 PS2 సైమల్టేనియస్గా ఎగ్జైట్ అయినప్పుడు PS2 ఎగ్జైటెడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వేవ్ లెంగ్త్ ఇన్ బిట్వీన్ 50-680 అంటే 680 వేవ్ లెంగ్త్ మ్యాక్సిమం. గ్రేటర్ దాన్ 680 అంటే 700 నానోమీటర్స్ వరకు లైట్ని అబ్జార్బ్ చేసుకోగల కెపాసిటీ PS1
మనకంటే PS1లో ఉండే P700 ఉంటుంది, PS2లో P680 ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏమిటి? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? రెండోది అసలు ఫెరడాక్షన్ పాత్ర ఏమిటి? తర్వాత మీకు లైట్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ PS2 నుంచి ఎగ్జైట్ అయిన తర్వాత ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? రెడాక్స్ పొటెన్షియల్ అంటే ఏమిటి? దేని రెడాక్స్ పొటెన్షియల్ ఏ రేంజ్లో ఉంటుంది? PQ సైకిల్ అంటే ఏమిటి? అక్కడ PQ బోత్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ట్రాన్స్పోర్టర్గా, యాక్సెప్టర్గా, ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తుంది అక్కడ. చేత నాట్ ఓన్లీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టర్ బట్ ఆల్సో ప్రోటాన్స్ ఆల్సో ఇట్ విల్ యాక్సెప్ట్. అలాగే మీకు ATP సింథేజ్ అంటే ఏమిటి? దీన్ని ఏమి చేస్తుంది? అసలు ఎందుకు హైడ్రోజన్ ప్రోటాన్స్ మీకు ముఖ్యంగా ఫోటోసింథసిస్లో అయితే లూమిన్ నుంచి మ్యాట్రిక్స్లోకి ఎంటర్ అవుతాయి. అదే రెస్పిరేషన్ అయితే మైటోకాండ్రియాలో అవుటర్ ఛాంబర్ నుంచి ఇన్నర్ ఛాంబర్కి, అంటే ఇంటర్ మెమ్బ్రేన్ స్పేస్ నుంచి ప్రోటాన్స్ దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ అగైన్ స్ట్రోమాలోకి, మ్యాట్రిక్స్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అక్కడైతే స్ట్రోమా, క్లోరోప్లాస్ట్, ఇక్కడైతే మ్యాట్రిక్స్. కాబట్టి ఎందుకు వెళ్తాయి? ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అంటే ఏమిటి? ఏ రేంజ్లో ప్రోటాన్స్, కన్ఫర్మేషనల్ చేంజ్ అంటే ఏమిటి? వీటన్నిటి మీద చక్కటి అవగాహన మీకు ఉండాలండి. లేకపోతే మనం క్వశ్చన్ ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. ఇక్కడ రైటా రాంగా, ఇప్పుడు మామూలుగా ఇంటర్మీడియట్ IP ఎగ్జామినేషన్ అయితే మీరు 4 మార్క్స్ ఏదైనా రాస్తే ఒకవేళ కొన్ని తప్పులు రాసినా కూడా కనీసం 2 మార్కులు 1 మార్క్ వేస్తారు వాడు జనరల్గా. ఇక్కడ అలా కాదు, పోయిందంటే పోయినట్టే, కంప్లీట్గా 4 మార్క్స్ పోయినట్టే. కాబట్టి అది మనసులో పెట్టుకోవాలండి, దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రెండవది ఏమిటి అంటే ప్రతి దాని మీద కూలంకషంగా మీకు కమాండ్, బయోటెక్నాలజీ, స్ప్లైసింగ్ అంటే ఏమిటి, స్ప్లైసోజోమ్ అంటే ఏమిటి, తర్వాత ఎక్సాన్ అంటే ఏమిటి, ఇంట్రాన్ అంటే ఏమిటి, తర్వాత మీకు మెసల్సన్ స్టాల్ ఎక్స్పెరిమెంట్స్, సెమీ కన్జర్వేషన్ మెథడ్ ఆఫ్ DNA రిప్లికేషన్. అంచేత అక్కడ నైట్రోజన్, హెవీ నైట్రోజన్ అంటే ఏమిటి, రేడియో యాక్టివ్ నైట్రోజన్కి హెవీ నైట్రోజన్కి డిఫరెన్స్ ఏమిటి, సీసియం క్లోరైడ్ దాని యొక్క ఫార్ములా CCl2నా, మన CCl2 అనే ఒక ఎగ్జామినేషన్లో ఇచ్చారు, తప్పది యాక్చువల్ CCl. కాబట్టి అలాంటిది మీరు ఖచ్చితంగా ప్రతిదీ 1కి 10 సార్లు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్, క్రిస్టే ఫోల్డింగ్స్లో జరిగే దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటారు. సో దీనిలో మీకు ప్రధానంగా కాంప్లెక్సెస్ వస్తాయి. కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4. ఈ 4 కాంప్లెక్స్లో ఏ కాంప్లెక్స్లు ఎలా వేటితో తయారైంది, ఎంజైమ్ కాంప్లెక్స్, వాటిలో వాట్ ఈస్ ది ప్రాస్థెటిక్ గ్రూప్ ఎవరు, అంచేత ఏ కాంప్లెక్స్ని మనం సాధారణంగా సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అంటారు, దేన్ని సైటోక్రోమ్ C రిడక్టేజ్ అంటారు, దేన్ని NADP ఆక్సిడో రిడక్టేజ్ అంటారు, ఇవన్నీ సక్సినిక్ డిహైడ్రోజనేజ్ అంటారు. ఏ ఎంజైమ్ కాంప్లెక్స్ అనేది అటు క్రెబ్స్ సైకిల్కి ఇటు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ రెండింటికి సంధానకర్తగా ఉంటుంది, అంటే కనెక్టింగ్ లింక్గా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. చేత మీరు ప్రిపరేషన్లో ఫస్ట్ ఇయర్, తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం, ఫస్ట్ ఇయర్లో ఈ బయలాజికల్ క్లాసిఫికేషన్స్ వీటన్నిటి మీద కూడా మీకు అవగాహన బాగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ప్లాంట్ కింగ్డమ్, తర్వాత టాక్సానమీలో ఈ మధ్య కొత్తగా మనకు మాల్వేసి, తర్వాత యాస్టరేసి, పోయేసి, తర్వాత బ్రాసికేసి, ఈ 4 ఫ్యామిలీస్ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి వీటి గురించినటువంటి అవగాహన మీకు కావాలి. సింజనీషియస్ స్టేమెన్స్ అంటే ఏమిటి, తర్వాత మీకు క్యారియాప్సిస్, సిప్సెలా, క్యారియాప్సిస్ ఫ్రూట్ ఎక్కడ ఉంటుంది, సిప్సెలా ఫ్రూట్ ఎక్కడ ఉంటుంది, తర్వాత మీకు ఎనిమోకోరి, ఏ ఫ్రూట్ ఎనిమోకోరి చూపిస్తుంది, తర్వాత మీకు పెర్సిస్టెంట్ క్యాలిక్స్, ప్యాపస్, వాటి రోల్ ఏమిటి, పాత్ర ఏమిటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. తర్వాత హెడ్ అండ్ ఫ్లార్సెన్స్, దానిలో ఉండే రే ఫ్లోరైడ్స్, డిస్క్ ఫ్లోరైడ్స్, వాటి ఫ్లోరల్ డయాగ్రామ్స్, ఫ్లోరల్ ఫార్ములాస్, ఏ ఆస్పెక్ట్ ఫ్లోరల్ డయాగ్రామ్లో డిస్క్రైబ్ అవుతుంది, ఏది కాదు, ఫ్లోరల్ ఫార్ములా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఫ్లోరల్ డయాగ్రామ్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా కూలంకషంగా మీకు రావాల్సి ఉంటుందండి. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ చదువుకుంటే కాలేజీలో కనుక వాళ్ళు ఎగ్జామినేషన్స్ పెట్టినట్లయితే టెస్ట్లు, ఈ చాప్టర్స్ మీద మీకు కనుక వాళ్ళు పరీక్షలు పెట్టుంటే, యూనిట్ టెస్ట్లనో లేకపోతే వీకెండ్ టెస్ట్లనో పెట్టుంటే, ఆ టెస్ట్ పేపర్స్ని దగ్గర పెట్టుకోండి దయచేసి. ఫైనల్గా మీరు ఎగ్జామినేషన్ పోయే రోజు నేను ఒక విషయం కూడా మీకు చెప్తాను. మీకు మొదటి నుంచి కనుక టెస్ట్లు కండక్ట్ చేస్తుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఈ పాటికి చాలా పరీక్షలు మీకు పెట్టుంటే 200 టెస్ట్లో మీరు రాసి ఉంటారు, 100 or 200. కాబట్టి అది ఒక ఫైల్గా తయారు చేయండి. ముఖ్యంగా బయాలజీ ఒక ఫైలు, లేదా బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి. ఇందులో నేను చిన్న మీకు క్లూ ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామినేషన్ మీరు టెస్ట్ 1లో రాశారనుకోండి, 45 క్వశ్చన్స్ ఉంటాయి మనకు కదా. 45 × 4 అంటే కదా 180.
ఈ 45 క్వశ్చన్స్లో సపోజ్ మీరు 40 కరెక్ట్గా రాశారనుకోండి, 5 రాయలేకపోయినారు. ఆ 5కి ఆన్సర్స్ మీరు తెలుసుకొని 40 క్వశ్చన్స్ రాసిన ఆ టెస్ట్లో 5 ఆన్సర్స్ తెలుసుకొని ఆన్సర్స్ని చక్కగా పెన్తో రాసి దానికి పిన్ చేసి పెట్టుకోండి. ఎందుకనంటే మీరు 40 క్వశ్చన్స్ రాసిన 5 రాయకపోవడం, ఆ రాయకపోయినా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇలా ప్రతి టెస్ట్లో మీరు ఒక 5 3 పోగొట్టుకుంటూ వచ్చారనుకోండి, ఒక 100 టెస్టులు మీ కాలేజీలో నాకు తెలిసినంత వరకు చాప్టర్ వైజ్ టెస్టులు పెడతారు. అంటే అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి, అన్ని చాప్టర్స్లో ఉండే పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి వాళ్ళు పెట్టిన టెస్టులలో. కాబట్టి ఇందులో ప్రతి 5 మార్క్స్ మీరు 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ పోగొట్టారనుకోండి, రేపు పొద్దున ఈ 10 టెస్టులలో ఒక్కొక్క టెస్ట్లో 5 క్వశ్చన్లు మీరు పోగొడితే 50 క్వశ్చన్లు పోగొట్టినట్టు 10 × 5. రేపు పొద్దున ఈ 50 క్వశ్చన్స్లోనే వస్తే రేపు ఎగ్జామినేషన్లో వస్తే మనం ఏం చేస్తాం? మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. కాబట్టి నెగ్లిజెన్స్, పర్వాలేదులే ఇది రాసాం, తెలుసుకోకపోయినా నాకు 40 వచ్చినాయి కదా, అంటే 160 వచ్చినాయి కదా, మిగతా 5 పోయినా పర్వాలేదు అనేటువంటి ఒక రకమైన నెగ్లిజెన్స్ పనికిరాదు. నా ఉద్దేశంలో మీకు 160 రావడం కంటే ఆ పోయిన 5 చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే 5 మొత్తం సిలబస్ మీద ఎన్ని 5లు మనం పోయి ఉంటాయి. ఇవన్నీ రేపు పొద్దున ఎగ్జామినేషన్లో వస్తే మన పరిస్థితి ఏమిటనేది మీరు ఆలోచించండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా మీరు ప్రతి టెస్ట్కి మీరు వివరణ రాసుకొని, ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ పోయే రోజు ఒకసారి ఆ ఫైల్ తీసుకొని ఓపెన్ చేయండి. మీరు ఏమేమి క్వశ్చన్స్ పోగొట్టుకున్నారో తెలుస్తుంది. ఆ క్వశ్చన్స్ వరకు చూసుకుంటే మీకు మొత్తం ప్రిపరేషన్ అయిపోతుంది. ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్ అనగా, లేదా ఇంకా 2 రోజుల్లో ఎగ్జామినేషన్ ఉందనగా మీరు 4 టెక్స్ట్ బుక్లు మళ్ళీ చదవలేరు. ఇంపాసిబుల్. చదివినా అది మీకు టైంకి కంప్లీట్ కాదు. కాబట్టి అప్పుడు చేయాల్సిన పద్ధతి ఏమిటంటే ఈ ఫైల్స్ మెయింటైన్ చేసుకొని తెలిసిన క్వశ్చన్లు ఒకసారి పైపైన చూసుకొని, ఎందుకంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ పెట్టుంటారు మీ కాలేజీలో. కాబట్టి డెఫినెట్గా మీకు ఈ సీరియస్గా కోచింగ్ ఇచ్చే ఎవరైనా పెడతారు. అది ఏ కాలేజ్ అయినా అది వేరే విషయం. కాబట్టి వాట్ ఎవర్ కాలేజ్ ఇట్ ఈస్, వాళ్ళు డెఫినెట్గా చాప్టర్ వైజ్ టెస్టులు మీకు పెట్టుంటారు. కాబట్టి మీరు పోగొట్టుకున్న క్వశ్చన్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. అది ఈజీగా కంప్లీట్ అవుతుంది. మీరు ఒకసారి టర్న్ చేసుకోవచ్చు, మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో ఎవరితో మాట్లాడకుండా మీ పని మాత్రమే మీరు చేసుకోండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసు అనుకుంటాను, ఈ క్వశ్చన్ కమ్ ఆన్సర్ పేపర్స్ కదా మీకు ఇచ్చేది. సరే, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఓఎంఆర్ షీట్ ఇస్తారు అనుకోండి. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ కమ్ ఆన్సర్ అంటే అందులో ఆన్సర్ కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఆన్సర్ మీరు ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడ విశేషం ఏంటంటే, మీరు రాసే క్వశ్చన్స్ అందరికీ సేమే, కానీ వరుసగా బెంచ్లో ఫస్ట్ నెంబర్ 1 ఇచ్చే పేపరు, నెంబర్ 2కి ఇచ్చే పేపర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా డిఫరెంట్గా ఉంటుంది? జంబుల్ చేసేస్తాడు. ఏమిటి? మీరు రాసే ఫస్ట్ క్వశ్చన్ పక్కన వాడికి 5వ క్వశ్చన్ అవుతుంది, మీరు రాసే 5వ క్వశ్చన్ వాడికి ఫస్ట్ క్వశ్చన్ అవుతుంది. చూసారండి? మరి ఇలా వరుసగా ABCDEFGH సిరీస్ తయారు చేస్తాడు. కాబట్టి మనం అవతల వాడిని కన్సల్ట్ చేయడానికి కూడా మనకు కుదరదు. వాడు చెప్పలేడు, చెప్పినా తప్పు. ఎందుకంటే వాడు రాసే ఫస్ట్ క్వశ్చన్ నీ ఫస్ట్ క్వశ్చన్ కాదు. రెండవది, ఆప్షన్స్ కూడా మార్చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీ ఆన్సర్లు అవే కానీ నెంబర్లు మారుస్తారు. ఆప్షన్స్ నెంబర్ జంబుల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఆన్సర్స్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకోండి, అదే ఆన్సర్ 3rd ఆప్షన్లో ఇస్తాడు పక్కన వాడికి. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు పరీక్షించవలసి ఉంటుందండి. ఇవన్నీ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని సబ్జెక్టు మీద అవగాహన, ముఖ్యంగా టెన్షన్ పడకుండా. టెన్షన్ మనం ఎందుకు పడతామంటే సరిగ్గా ప్రిపరేషన్ కాకపోతే టెన్షన్ వస్తుంది. కాబట్టి ప్రిపరేషను బాగా అయి ఉంటారని అనుకుంటున్నాను ఇప్పటికే చాలా వరకు. అందుకని గ్రాండ్ టెస్ట్లు కూడా కొన్ని కాలేజీల్లో మొదలైనాయి కాబట్టి అంచేత వేరే కాలేజీ పేపర్లు కూడా వీలుంటే తీసుకొని చేయండి. మీ కాలేజీవి చేయండి, వేరే వాళ్ళవి చేయండి. అంచేత టెన్షన్ పడకండి. ఎందుకంటే 24 లక్షల మంది 24 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్. లాస్ట్ టైం 24 lakhs రాస్తారు, మరి ఈసారి కూడా అంతకంటే ఎక్కువ రాస్తారు. కరెక్ట్గా నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ బట్ చాలా టూ మచ్ ఆఫ్ నెంబర్ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఆల్ ఓవర్ ఇండియా. కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి, నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినాయి, ఓపెనింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఓపెనింగ్ ఉంది. కాబట్టి లోకల్గా కొంత పోయినా కూడా మీకు ఛాన్సెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ కాలేజీలో అయినా ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మెడికల్ సీట్ సంపాదించుకోవడం అంత కష్టమేం కాదండి నా ఉద్దేశంలో. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నీ మీరు అనుసరిస్తే, సబ్జెక్ట్ మీద మీరు కమాండ్ డెవలప్ చేసుకుంటే, ఇట్స్ నాట్ సో అంత డిఫికల్ట్ ఏం కాదు, ఇదేం అంత గొప్ప విషయం ఏం కాదు. అది గుర్తుపెట్టుకుని యావరేజ్ స్టూడెంట్ కూడా తెచ్చుకోవచ్చండి.
ఈవెన్ యావరేజ్. ఇప్పుడు ఈ పద్ధతి పాటించినట్టయితే అంటే కంటిన్యూస్ సబ్జెక్ట్తో టచ్ పెట్టుకోవడం, హార్డ్ వర్క్, ఈ రెండు కనుక ఉంటే యావరేజ్ స్టూడెంట్ కూడా మెడికల్ సీట్ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బయాలజీలో 300 మార్క్స్ కనీసం తెచ్చుకునేటట్టు చూడండి. 360కి అంతగా తగ్గకుండా నేను మినిమం మార్క్స్ చెప్తున్నాను. ఫిజిక్స్లో కనీసం ఒక 80 నుంచి 100 మార్కులన్నా 180కి తెచ్చుకోగలిగితే, కెమిస్ట్రీలో 120, 130 తెచ్చుకుంటే 500 టోటల్ వచ్చేటట్టు మీరు చూసుకుంటే మీకు సీట్ గ్యారంటీ వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే 480 వరకు ఉంది. ఇప్పుడు ఇంకా స్ట్రెంగ్త్ పెరిగింది కాబట్టి నా ఉద్దేశంలో 500 కనుక, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్ వాటి గురించి మాట్లాడలేదు. ఎవరైనా కూడా 500 మార్కులు కనుక మీరు తెచ్చుకోగలిగితే 720కి మీరు సేఫ్ లైన్లో ఉన్నట్టు లెక్క. ఏదో కాలేజీలో మీకు డెఫినెట్గా సీట్ వస్తుంది, మంచి కాలేజీలోనే. ఇక మోర్ దాన్ 600, 650, 700 అంటే ఇంకా వాళ్ళు టాప్ కాలేజెస్ ఆస్పైర్ చేయొచ్చండి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు పరీక్ష బాగా రాస్తారని భావిస్తూ విష్ యు ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.